హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ఎందుకంటే మనకి జూన్ 2వ తారీఖు నాడు ఈ పత్రాలను అయితే అందించబోతున్నారు. లిస్ట్లో పేర్లు లేని వాళ్ళకి అసలు మరి ఈ నిధులు వస్తాయా రావా అనే అంశం గురించి కూడా మాట్లాడుకుందాం. వీలైతే మీ తోటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇక్కడ నాదొక చిన్న ప్రశ్న. మీరు ఎన్ని లక్షలకు ఏ కేటగిరీలో ఎంచుకున్నారు? అంటే 50,000 పెట్టుకున్నారా, లేదంటే 3 లక్షలు పెట్టుకున్నారా, లేదంటే 4 లక్షలు ఎంచుకున్నారా అనేది కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే స్టేట్మెంట్ చూసుకోవచ్చు. జూన్ 2న విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా వరుసగా కొత్త స్కీములు, ప్రోగ్రాంలు. ఇందులో ఫస్ట్ విషయం ఏంటి అంటే రాజీవ్ వికాస పథకానికి సంబంధించి శాంక్షన్ లెటర్ల పంపిణీ చేయబోతున్నారు. అలాగే మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, అలాగే రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపుకు ప్రభుత్వం నిర్ణయించబోతుంది అనే 3 అంశాలు అనేవి ప్రాధాన్యత కూడుకున్నాయి. ఇందులో మనం రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి మాట్లాడుకుంటే మొత్తం ₹1,00,000 మొదటి ప్రాధాన్యత 1,00,000 మందికి ఇవ్వనున్నారు. ఎవరి వరకు? 1,00,000 వరకు, అంటే 50,000 నుండి 1,00,000 వరకు. జూన్ 2న ప్రారంభం కానున్న రాజీవ్ వికాసానికి సంబంధించి యువతకు స్వయం ఉపాధి యూనిట్లు పంపిణీకి సర్కార్ కసరత్తు. తొలి విడత 1,00,000 లోపు యూనిట్లు మంజూరుకు పత్రాలు పంపిణీ చేసే విధంగా మొత్తం 4 కేటగిరీలకి గాను తొలి 2 కేటగిరీల వారికి రేపు జూన్ 2వ తారీఖు నాడు ఛాన్స్ అయితే కల్పించనున్నారు. 50,000 1,00,000 లోపు కేటగిరీలో వాళ్ళకి కలిపి 1,00,000 మందికి లబ్ధిదారులు ఎంపిక చేయబోతున్నారు. మిగతా 2 కేటగిరీలకు విడతల వారీగా మంజూరు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే సమాచారాన్ని చూసుకోవచ్చు. అయితే ఈ రాజీవ్ యువ వికాస పథకానికి సిబిల్ స్కోర్ అనేది ప్రామాణికం ఉండబోతున్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. ఎందుకంటే గతంలో రుణాలు తీసుకొని ఇప్పటి వరకు చెల్లించిన వాళ్ళకి కావచ్చు, సక్రమంగా చెల్లించిన వారికి కావచ్చు, వర్తించే అవకాశాలు తక్కువే అని చెప్పేసి నిపుణుల అభిప్రాయాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చూసుకోవచ్చు. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన మంజూరు పత్రాలు పకడ్బందీగా అందించాలి అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు అలాగే కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చారనమాట. ఇందులో ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో ఎక్కువ 4వ కేటగిరీకి సంబంధించి 3 నుండి 4 లక్షల అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళే 12 లక్షల మంది ఉన్నారు. మిగతా కేటగిరీలలో చాలా తక్కువగానే ఉన్నారనమాట. సో అసలు విషయం ఎక్కడొచ్చిందంటే ఈ 3 నుండి 4 లక్షలు పెట్టుకున్న అభ్యర్థులకు సంబంధించి కేవలం 79,000 మందినే ప్రభుత్వం అంటే పత్రాలు అందించబోతుంది. అంతా 12 లక్షల మందిలో 79,000 మందినే లక్ష్యం కింద పెట్టుకొని వాళ్ళకి పత్రాలు అనేవి అందజేయబోతుంది. మిగతా వారి విషయం ఏంటి అంటే విడతల వారీగా పథకాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది కాబట్టి సో ఇంకొంతమందికి కూడా అవకాశాలు కలిపే అవకాశాలు అయితే ఇలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి ఫస్ట్ ప్రియారిటీలో 50,000 పెట్టిన వాళ్ళకి తదుపరి ₹1,00,000 పెట్టిన వారికి ప్రభుత్వం అందించనుంది. ఇందులో కిరాణా షాపులు, పాడి అంటే పశువు సంపదకు సంబంధించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారాలు అయితే ఇస్తున్నారనమాట. సో ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.